అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి 2025 ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఎన్ని పోస్టులున్నాయి? ఏ ఏ కేటగరీకి ఎన్ని పోస్టులున్నాయి? రిజర్వేషన్ ఎంత? పూర్తి డీటెయిల్స్‌తో సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సో, ఈ డిఎస్సికి సంబంధించి పూర్తిగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారున్నారు. సార్ నమస్తే. నమస్తే. సో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నోటిఫికేషన్‌ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది 2025 డిఎస్సి. సో, ఈ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి పోస్టులు గాని, ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం గాని ఎలా చూడొచ్చంటారు? ఒకటి ఎంతవరకు ఫస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి మొదటి సంతకం సంతకాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇదొకటి. హ్మ్. మెగా డిఎస్సి అనేది క్లియర్ అయింది. 16,347 పోస్టులు అని చెప్పారు. సో వాటన్నిటిని కూడా కేటగరైజేషన్స్ పరంగా గాని, ఓవరాల్ గా రిక్రూట్మెంట్ కి కావాల్సినటువంటి ప్రొసీజర్స్, లీగల్ ఆస్పెక్ట్ లో, ఎందుకంటే ఇది గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్ హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. హ్మ్. లీగల్ ఇష్యూస్ లో ఆగిపోయింది అది. సో ఇటువంటి సమస్యలు ఏవి రాకుండా, పైగా అప్పుడు పెట్టినటువంటి అప్లికెంట్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ఎగ్జామ్ జరగలేదు. అవును. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అభ్యర్థులుగా అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఫీజు ఆల్రెడీ పే చేసి ఉంటారు. హ్మ్. మళ్ళీ ఫీజు పే చేయాలా వద్దా, వీటన్నిటిపైన కూడా క్లారిఫికేషన్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ ని ముందుకు తీసుకొచ్చింది. హ్మ్. ఎట్ ద సేమ్ టైం ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ కి రిలీజ్ కు ముందుగానే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా జియో పాస్ చేసింది. హ్మ్. సో మొత్తం మీద ఒక క్లారిటీతో ఏపీ గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చిందని అనుకోవచ్చు. మనం మొత్తం ఇందులో డిఎస్సి 2025 దీనిలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,340. అంటే ఈ స్థాయిలో 16,347 గతంలో ఎప్పుడైనా విడుదలైనాయా సార్ నోటిఫికేషన్? మెగా డిఎస్సి అంటేనే మోర్ దాన్ 10,000 హ్మ్. రిక్రూట్మెంట్ ఉంటేనే మనం అలా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. లాస్ట్ 5 ఇయర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఒక డిఎస్సి కూడా పడలేదు. హ్మ్. లాస్ట్ లో 2023 ఎండింగ్ లో ఈ డిఎస్సికి సంబంధించి ఒక ప్రాసెస్ తీసుకొచ్చారు. ఎగ్జామ్ కూడా జరగకుండానే ఆగిపోయింది. హ్మ్. సో ఆ రకంగా చూస్తే ఇది ఒక పెద్ద డిఎస్సి అనగానే మనం ఒప్పుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా క్లెయిమ్ చేస్తుంది. దాదాపు 1,80,000 ఉద్యోగాల వరకు డిఎస్సి రూపంలో తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే మేము హ్మ్. రిక్రూట్మెంట్ చేశాము అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆ విధంగా చూస్తే ఇది ఒక ముఖ్యమైనటువంటి అడుగుగా చూడాలి. హ్మ్. ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కానుక అని చెప్తున్నారు. సో ఆ క్రమంలో ఉపాధ్యాయ అభ్యర్థులు 20వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. అలానే మెగా డిఎస్సి 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, పోస్టుల వివరాలు, షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్, ఈ హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేశారు. హ్మ్. వెబ్సైట్ ని అందుబాటులో ఉంచారు. ఇక పోస్టుల పరంగా మనం చూస్తే ఏంటంటే జిల్లాల వారీగా ఒక కేటగరైజేషన్ చేశారు అన్ని వర్గాలకి సంబంధించి. అంటే నార్మల్ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దానికి సంబంధించి, ట్రైబల్ కి సంబంధించి అన్నిటిని కూడా ఒక సెట్ ఆఫ్ దీని కింద ప్రజెంట్ చేశారు. సో మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి గవర్నమెంట్, జెడ్పీ అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ఇవన్నీ కూడా ఒకసారి మనం డేటా చూస్తే లీగల్ ఆస్పెక్ట్స్ గవర్నమెంట్ సంబంధించి స్కూల్స్, ఇక్కడ చూస్తే గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్, ఎంపీపీ పరిధిలో, ఎంపీఎల్ పరిధిలో, డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ చూస్తే 13,192 పోస్టులు ఉన్నాయి జిల్లాల వారీగా. శ్రీకాకుళంలో 458 పోస్టులు, విజయనగరంలో 446 పోస్టులు, విశాఖపట్నంలో 734 పోస్టులు, హైయెస్ట్ ఈస్ట్ గోదావరిలో కనిపిస్తుంది. 1,241 పోస్టులు ఒక ఈస్ట్ గోదావరిలోనే కనిపిస్తుంది. తర్వాత ఇంకోటి హైయెస్ట్ కర్నూలులో కూడా ఉంది. 2,000 పైన ఉన్నాయి. 2,645 పోస్టులు ఉన్నాయి. సో ఈ రెండు జిల్లాల్లో భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేస్తారనేది కనిపిస్తుంది. ఓవరాల్ గా జిల్లాల వారీగా అది. ట్రైబల్ స్కూల్స్ కి సంబంధించినటువంటి డేటాను కూడా విడిగా ఇచ్చే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైబల్ స్కూల్స్, ఆశ్రమ్స్ వాటి రూపంలో నిర్వహించేటువంటివి 881 పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఈ డిఎస్సిలో. తర్వాత జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ అది ఒక 15 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. సో మొత్తంగా ఫైనల్ టోటల్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ ఈ కేటగిరీలో 14,088 పోస్టులు కనిపిస్తున్నాయి. అన్ని స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈటీ. ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి సంబంధించినటువంటి పోస్టులు అంటారా, లేకుంటే తెలుగు మీడియం? అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనేటువంటి సపరేషన్ లేదు. ఓవరాల్ గవర్నమెంట్ స్కూల్స్. Okay. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేటువంటి వర్షన్
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంక్లూడ్ చేశారు. అంతకు ముందర వరకు టీచర్స్ కి ట్రైనింగ్ లేకుండా మీరు చేయడం అనేది ఇబ్బంది అన్నారు. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, పిఎస్, బిఎస్, సోషల్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి ఇది. ఇంకోటి స్టేట్ వైడ్ జోన్ వైజ్ స్టేట్ వైడ్ ఉన్నటువంటి వేకెన్సీస్ కి సంబంధించి కూడా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, టీజీటీస్ అంటున్నారు కదా, సో దానిలో సబ్జెక్ట్ వైజ్ గా మళ్ళీ రిక్రూట్మెంట్. ఓవరాల్ గా స్టేట్ లో ఉన్నటువంటివి 31 పోస్టులు కనిపిస్తున్నాయి ఈ కేటగిరీలో చూస్తే. అలానే జోన్ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఇవి కూడా ట్రైబల్ గురుకులాలతో సహా బీసీ వెల్ఫేర్, ఏపీఎస్డబ్ల్యూ అన్ని కలిపి ఇచ్చారు. ఇవి కూడా ఒక 2228 పోస్టులు కనిపిస్తున్నాయి. సో ఇంకా జోన్స్ వైజ్ గా కూడా విభజన చేసి ఇచ్చారు అనమాట. స్టేట్ అండ్ జోన్ వైజ్ వేకెన్సీ పొజిషన్ అది. మొత్తం ఈ టోటల్ కేటగిరీ ఇవి కలిపితే ఇక్కడ వస్తుంది 2259 కనిపిస్తుంది. సో అవి మొత్తం టోటల్ రిక్రూట్మెంట్ డేటా. ఇది పరీక్షల షెడ్యూల్ కి సంబంధించినటువంటి వివరాలు. ఇవి 16,347 పోస్టులు మొత్తం రిక్రూట్మెంట్ కి వస్తున్నటువంటి డేటా, ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్. సో ఇది మొత్తంగా అక్కడ ఉన్నటువంటి క్లారిటీ. ఇందులో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్, తర్వాత లాస్ట్ టైం ఆల్రెడీ ఫీజు పేమెంట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఈ రెండింటి గురించి ఎక్కువ మంది వరీ అవుతున్నారు. గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ జీవోలో ఆర్డర్స్ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇందులో ఈ వెబ్సైట్ ఇక్కడ మనం ఓపెన్ చేస్తే వెబ్సైట్ కూడా వచ్చేస్తుంది. వెబ్సైట్ లింక్ ఒకటి ఇచ్చారు. సో ఇది APDSC APCFSS.in ఈ వెబ్సైట్ కి కనెక్ట్ అయితే డైరెక్ట్ గా APDSC కి సంబంధించినటువంటి టోటల్ ఇన్పుట్స్, జీవోలు, దీని రిలేటెడ్ గా ఇచ్చినటువంటి జీవోలు, దీని రిలేటెడ్ గా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ తో సహా ఈ వెబ్సైట్ లో పెట్టింది గవర్నమెంట్. సింపుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ ఉంది. డైరెక్ట్ గా రిజిస్టర్ అనే దానిలోకి వెళ్తే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇది. డైరెక్ట్ గా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. 1 by 1 అన్ని సెలెక్ట్ చేసుకుంటే క్యాండిడేట్స్ కి సంబంధించి ఆ పైన కూడా చేస్తే ప్రొసీడ్ అయితే ఇందులోనే అప్లికేషన్ డేటా ఉంది. అప్లికేషన్ ఫిల్ చేసేటువంటి క్రమంలో ఈ మాన్యువల్ ఏమైనా డౌట్స్ ఉంటాయి కూడా మీకు ఇక్కడ యూజర్ మాన్యువల్ సపరేట్ గా వీడియో ప్రెజెంటేషన్ రూపంలో ఇచ్చింది గవర్నమెంట్, అండ్ టెక్స్ట్ ప్రెజెంటేషన్ రూపంలో కూడా ఇచ్చింది. సో ఇవన్నీ ఫాలో అయ్యి ప్రాపర్ గా ఫిల్ చేసుకుని ఎగ్జామ్స్ కి సంబంధించి ప్రిపేర్ అవడానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు గతంలో లీగల్ సంబంధించినటువంటి అంశాలు చాలా ఎదుర్కొన్నారు కదా. ఇప్పుడు ఇందులోనే మీకు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్, జియోస్ అన్ని కూడా ఇందులోనే పెట్టారు. సో జియోలు సబ్జెక్ట్ వైజ్ సిలబస్, పోస్ట్ వేకెన్సీస్, ఇందాక మనం చూసినటువంటి డేటానే అందులో ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వెబ్సైట్ కి అప్రోచ్ అయితే సరిపోతుంది. అన్ని వివరాలు కూడా ఇందులోనే ఉన్నాయి. సో ఇందాక మీరు అడిగినట్టుగా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి ఒకటే పోస్ట్ కి ఎలిజిబిలిటీ ఉండి కనుక ఎగ్జామ్ కి అప్లై చేస్తే పాత ఫీజు ఏదైతే పే చేశారో ఆ కౌంటర్ ఫైల్ నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ దానిలో సబ్మిట్ చేస్తే సరిపోద్ది. ఫీజు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. అడిషనల్ పోస్టులు 2-3 పోస్టులకు అప్లై చేసేటువంటి వాళ్ళకి మాత్రం 750 రూపీస్ యాజ్ పర్ నామ్స్ గవర్నమెంట్ పెట్టింది. ఆ 750 రూపాయలు అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది. సో అదొక్కటే, మిగతా అంతా కూడా క్లారిటీ ఉంది. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్, వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది దీనిపైన. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. వయో పరిమితికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు పెంచిన దాంతో పోలిస్తే 40+ అవుతుంది, అండ్ ఇంకా కూడా పెంచాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది. అంటే ఒక పాయింట్ ఏంటంటే గతంలో డిఎస్సి 14-19 మధ్యలో డిఎస్సి 2 సార్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసింది. గత 5 ఏళ్లలో ఒక డిఎస్సి కూడా రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినప్పుడు ఈ 5 ఏళ్లలో ఉద్యోగం రాలేదని, ఒకవేళ 37-38 ఏజ్ లో ఉన్న వాళ్ళు కనుక ఎగ్జామ్ రాయడానికి లాస్ట్ టైం ఛాన్స్ రాకపోతే ఇప్పుడు వాళ్ళందరూ 43-44 దాకా వచ్చేస్తారు ఏజ్. సో అది కొంత ఇబ్బందికరంగా మారింది. 2 వెర్షన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఒక రిలాక్సేషన్ ఇచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ టైంలో ఏదైతే జూలై 1, 2024 ప్రయారిటీ కింద తీసుకున్నారు అప్పుడు. సో ఆ డెడ్ లైన్స్ ప్రకారం చూస్తే 2 ఏళ్లు పెంచుతూ ఒక జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే 44 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ డిఎస్సి రాయడానికి అర్హులే ప్రస్తుతానికి. డిమాండ్ చేస్తున్నటువంటిది ఏంటంటే 47 ఏళ్ల వరకు రిలాక్సేషన్ ఇవ్వాలి. గత 5 ఏళ్లలో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఏడాది దాదాపు ఇది అయిపోయింది. అంటే లాస్ట్ డిఎస్సి పడిన తర్వాత దగ్గర 7 సంవత్సరాల పాటు ఏ రిక్రూట్మెంట్ జరగలేదు. దీనివల్ల అభ్యర్థులకి నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి 47 ఏళ్ల వయసు వరకు రిలాక్సేషన్ ఇవ్వండి. ఇవాళ సిపిఐ రామకృష్ణ గారు కూడా గవర్నమెంట్ లెటర్ రాశారు. సో అయితే అన్ని పాసిబిలిటీస్ ని కన్సిడర్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల వయో పరిమితిని పెంచింది. ఫైనల్ గా 44 ఏళ్లకి చేరింది.
ఇంకా పెంచాలి అంటే కనుక అది ఆలోచించాలి మరి ప్రభుత్వం ఏ సర్వీస్ కూడా నిర్ణయం ఎక్కువ ఉండదు కదా, ఇంకా సర్వీస్ 48 ఇయర్స్ లో జాబ్ లో జాయిన్ అయితే సర్వీస్ కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మాక్సిమం ఏముంది అప్పటి 12 ఏళ్ళు, యువకులకు కూడా 13 నష్టం జరిగేటువంటి అవకాశం అవును. ఉందని కొంతమంది కామెంట్ చేస్తారు. అవును. సో ఈ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ విద్యాశాఖ కమిషనర్ తో వీళ్ళందరితో కూడా ఇంటరాక్షన్స్ జరిగి దానికి సంబంధించి కూడా ఒక నోట్ రిలీజ్ చేశారు. ఏ కేటగిరీస్ కి అన్యాయం జరగకుండా ఎంతవరకు మనం ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వచ్చు అనే దాని మీదనే ఒక కసరత్తు జరిగింది. దానికి ఇచ్చిన ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే గత డిఎస్సి లో అప్లై చేసి కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే కనుక అంటే ఏజ్ వైజ్ గా 2 ఏళ్ల వయో పరిమితిని పెంచండి అనేటువంటి సూచన చేశారు. ప్రస్తుతానికి 42 వరకు ఇచ్చారు, ఇప్పుడు 44 అవుతుంది. సో ఇంకా పెంచాలి అంటే మరి యంగ్స్టర్స్ కి అన్యాయం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవును. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించుకొని ఇప్పుడు యంగర్ జనరేషన్స్ కి రావాలి అనేటువంటి ఆలోచనతో చూస్తే కనుక అది కాదు. కానీ వీళ్ళు ఏజ్ బార్ అయిపోవడం వల్ల లాస్ అవుతున్నారు అనుకుంటే ఆ కేటగిరీస్ ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, సో ఆ ట్రైన్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఇవన్నీ కూడా ఒక డేటా తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే టోటల్ గా అన్ని పాసిబిలిటీస్ ని స్టడీ చేసినాకే రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ గా వేకెన్సీస్ అనౌన్స్మెంట్ చేసింది. అలానే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించినటువంటి జియోలు రిలీజ్ చేసింది. ఫైనల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లాస్ట్ ఫిబ్రవరి మార్చ్ లోనే అవ్వాల్సింది ఇది. బట్ దానికి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ రావడము, అక్కడ డిలే జరగడము, తర్వాత బడ్జెట్ సెషన్ లో అనౌన్స్ చేశారు. సో ఏప్రిల్ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మేము రిలీజ్ చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి అన్ని పాసిబిలిటీస్ చూసినాకే ఇది ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చారు. కాబట్టి దీన్ని మళ్ళీ లీగల్ గా ఛాలెంజ్ చేయడానికి కూడా పెద్ద స్కోప్ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఎట్టకేలకైతే డిఎస్సి పోస్టులు విడుదల చేశారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ప్రకారం. ఇంకా మిగతా పోస్టులకు సంబంధించి కూడా తొందరలోనే శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. అంటే 2-3 కేటగిరీస్ ఉన్నాయి. గ్రూప్ రిలేటెడ్ గ్రూప్ పోస్టింగ్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 రిలేటెడ్ వాటికి సంబంధించి గవర్నమెంట్ ఒక రీస్ట్రక్చరింగ్ మెథడాలజీలో వెళ్ళేటువంటి ఏపీపీఎస్సికి సంబంధించి కొంత సంస్కరణల దిశగా వెళ్తుంది. బహుశా అది కొంత సమయం పట్టొచ్చు, ఒక 6 నెలల నుంచి సంవత్సరం. ఒక జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఎష్యూరెన్స్ విషయంలో కూడా మేము ఫిక్స్డ్ గా ఒక టెన్యూరిటీని పాటిస్తాం. ఎట్లయితే యూపీఎస్సికి సంబంధించినటువంటి క్లారిటీ ఉందో దీనిలో కూడా అటువంటి విధానాలను అనుసరిస్తామని చెప్పని కూటమి నాయకత్వం భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏపీపీఎస్సి పునర్వ్యవస్థీకరణకి దిశగా ఇప్పుడు ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి. ఆల్రెడీ కొత్త చైర్మన్ నియామకం జరిగింది, దానికి సెక్రటరీని కూడా నియమించారు. సో ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం ముందుకు తీసుకెళ్తారు. బహుశా నవంబర్ డిసెంబర్ నాటికి గ్రూప్ పోస్టింగ్లకు సంబంధించినటువంటి విధి విధానాలపైన ఒక స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ డిఎస్సికి సంబంధించి ఏంటంటే బహుశా ఇంకొక 2 ఏళ్లు పట్టొచ్చు మళ్ళీ ఇంకొక డిఎస్సి రావడానికి. ప్రస్తుతానికి ఉన్నటువంటివన్నీ కూడా సక్రమంగా రిక్రూట్మెంట్ జరగాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ప్రకారమే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచే ఈ టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి పోస్టింగ్ లోకి వెళ్ళాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి జూలై 6 వచ్చేస్తుంది. సో జూలై అంటే ఆగస్టు వరకు వీళ్ళు పొజిషన్ లోకి వెళ్ళేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి కానీ ఒకటి టార్గెట్ గా పెట్టుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల డిలే అయినా కానీ బెటర్ లేట్ దాన్ని ఎవరు అన్నారు. కాబట్టి మాక్సిమం వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కి వెళ్తే కనుక రిక్రూట్మెంట్ అయ్యి వీళ్ళందరూ కూడా వెళ్తే స్టూడెంట్స్ కి చాలా అడ్వాంటేజ్ జరుగుతుంది. గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ విషయంలో కూడా వేకెన్సీస్ అన్నింటినీ కూడా స్క్రూటినీ చేసేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాని ప్రకారం ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకుని నవంబర్ డిసెంబర్ నాటికి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ల పైన కసరత్తు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. రైట్ సార్. అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఆన్లైన్ లో వెబ్సైట్ లో చూసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ సంబంధించి కానీ పోస్టులకు సంబంధించి కానీ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా టోటల్ ఆ వెబ్సైట్ లోనే ప్రభుత్వం పెట్టింది. కాబట్టి అభ్యర్థులు కానీ అప్లై చేయాలనుకుంటున్న వారందరూ కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మొత్తం 16,347 పోస్టులకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకొని డిఎస్సి పోస్టులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ ఒక సువర్ణ అవకాశంగా అయితే చెప్పవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.